హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు శతభిష నక్షత్రం. ఈరోజు మనము హయగ్రీవ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు మనస్తత్వం అనేవి దూరమవుతాయి. ఓం హయగ్రీవాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని చక్కగా జపించండి. ఈరోజు మంచి మాట అండి. మనకి భగవంతుడు అనేది ఒక్కడే. ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక్కడే భగవంతుడు. నారాయణుడు ఒక్కడే. గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపరుషులు ఇలా చాలా రూపాలు అనేవి ఉంటాయి. శక్తి అనేది ఒకటే, కానీ ఆ శక్తి నుండి వివిధ విధానాలు అనేవి చాలా ఉంటాయి. మనకి భగవంతుడిపై దృష్టి ఆకర్షణ రావాలి అంటే మనం భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలి. అంతేకాని భగవంతుడు కనిపించట్లేదు అని వాదించకూడదు. నెయ్యిలో నిప్పును చూడలేము, కానీ అదే నెయ్యిలో వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే మనం ఆ నిప్పును చూస్తాము. అలాగే మనలో భక్తి అనే వత్తి వేసి మనం ఆ జ్యోతిని వెలిగించడం వలన మనం భగవంతుని చూడగలము. భక్తి సృష్టి అవుతుందో మనలో, అప్పుడు మనకు భగవంతుడు తారసపడతాడు. ఎప్పుడైతే మన మనసు విశాలంగా ఉంటుందో అప్పుడు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనసు చిన్నగా ఉంటుందో అప్పుడు సమస్యలు అనేవి పెద్దగా ఉంటాయి. మనకి మహాభారతంలో పాండవులతోనే శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు, సదా ఉంటాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అన్యాయం జరుగుతుందో అప్పుడు వాసుదేవ, కృష్ణ పరమాత్మ నీవే దిక్కు అని రక్షించు అని వేడుకోగానే ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కాపాడుతాడు. అదేవిధంగా పాండవులు వనవాసం చేస్తారు. భగవంతుడు తోడు ఉన్నా కూడా వారు ఎందుకు వనవాసం చేయాల్సి వచ్చింది అంటే వారి కర్మను వారు అనుభవించాలి. నీ కర్మ నువ్వు అనుభవించాలి, పశ్చాత్తాపం చెందాలి. అప్పుడే కర్మ అనేది తొలగిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్తేనే కర్మ తొలగుతుందా, మంచి జరుగుతుందా? పుణ్యక్షేత్రాలు సందర్శిస్తేనే అంతా అయిపోతుందా? తీర్థయాత్రలు వెళ్తేనే బాగుంటుందా అని మనం వాదించకూడదు. భగవంతుని దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఈ కర్మను తొలగించు, ఈ చెడు కర్మను తొలగించు, మంచి కర్మను ప్రసాదించు అని చెప్పేసి వేడుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి. అప్పుడే నీ కర్మ అనేది కలిగిపోతుంది. చిన్న కథ అండి. పంచపాండవులు కుంతీదేవి సమేతంగా తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వహించడానికి బయలుదేరుతారు. అప్పుడు అక్కడ వారు ఒక లంకకోటను నిర్మించి అందులో అగ్ని ప్రమాదానికి దారి వేస్తారు వేరే శత్రువులు. ఏదోలాగా వారందరూ కూడా సొరంగ మార్గం ద్వారా బయటపడతారు. ఇక ఈ కుట్ర వెనుక ఏదో ఉంది అని చెప్పేసి భావించి పాండవులందరూ అజ్ఞాతవాసం చేస్తారు. వారు ఎక్కువగా అజ్ఞాతవాసం చేసిన ప్రదేశాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక దక్షిణ భాగంలోని ఒక గ్రామం దగ్గర వారు ఉంటారు. అక్కడ ఒక గ్రామంలోని కుటుంబంలో ఒకే ఒక కొడుకు ఉంటాడు. అతన్ని బకాసురునికి ఆహారంగా పంపిస్తారు. బాధపడుతూ ఉంటారు ఆ కుటుంబం. కుంతీదేవి ఏమైంది అని అడిగితే, ఇలా బకాసురుడు వచ్చి మమ్మల్ని కష్టాల పాలు చేస్తున్నారు. ఇక మాలో మేమే అందరము కలిసి రోజుకొకరి చొప్పున మేము ఆహారంగా మా ఇంట్లో వాళ్ళని పంపిస్తాము అని చెప్పేసి మాటిచ్చాము. ఈరోజు నా కొడుకు వంతు, నాకున్నది ఒకే ఒక కొడుకు అని బాధపడుతుంది. అప్పుడు ఆ కుంతీదేవి, నేను ఉన్నాను, నీ కొడుకు బదులుగా నా కొడుకును పంపిస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తులు, వద్దు మేమే మా కొడుకును పంపిస్తాము అంటే వినకుండా, నా కొడుకు ఆ బకాసురుని సంహరిస్తాడు అన్న నమ్మకం నాకుంది అని చెప్పేసి భీముణ్ణి పంపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుని వేడుకుంటుంది, స్వామి నా కొడుకును నువ్వే కాపాడాలి అని తలుచుకోగానే శ్రీకృష్ణుడు శేషనాగుతో మారువేషంలో భిక్షాం దేహి అని వస్తాడు. అప్పుడు కుంతీదేవి ఎలాగో గుర్తుపట్టి ఫలాలను ఇస్తుంది. స్వామి నా కొడుకును కాపాడడానికి నువ్వే వచ్చావా అని చెప్పగానే, అవును నేను చూసుకుంటాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అభయం ఇస్తాడు. ఇక ఆ భీముడు బకాసురుణ్ణి చంపేస్తాడు. ఎక్కడైతే శ్రీకృష్ణుడు శేషనాగు కుంతీదేవికి కనిపించారో అక్కడే కృష్ణాలయం, ఆదిశేషు దేవాలయం అనేది ఉంది. ఆ గ్రామంలోనే మన ఓంకారం గురూజీ గారు జన్మించారు. అలాగే ఎక్కడ భీముడు బకాసురుని సంహరించాడో దాని పేరే కైవారము. ఇక ఇది మనం ఎప్పుడైనా కూడా భగవంతుణ్ణి సదా స్మరిస్తే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఇక ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం, అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు
శ్రీ పంచమి, లలితా పంచమి, వసంత పంచమి అని కూడా అంటారు. రేపు సరస్వతీదేవి జన్మించిన రోజు అండి. రేపు పిల్లల చేత సరస్వతి పూజ చేయించండి. అలాగే పిల్లల నాలుక పైన ఓంకారం రాయండి లేదా స్వస్తిక్ రాయండి. ఇలా చేయడం వలన పిల్లలకి విద్యాభ్యాసంలో చక్కగా ఉంటుంది. ఇక రేపు పాటించవలసిన పూజ ఏంటి అంటే, తులసి చెట్టులో చిన్న దానిమ్మ చెట్టు తెచ్చిపెట్టి దానిలో విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి పూజించాలి. దానిమ్మ చెట్టును కుబేర వృక్షం అని అంటారు. ఇలా తులసి చెట్టులో దానిమ్మ చెట్టును పూజించి విప్ప నూనెతో దీపారాధన చేయడం వలన ఐశ్వర్యం అనేది మన ఇంటికి ఆకర్షిస్తుంది. అందరూ తప్పకుండా పాటించండి. ఈరోజు యోగక్షేమం ఉద్యోగంలో ప్రగతి కోసం, ఉద్యోగం కోసం ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు తులసి కడ్డీకి వస్త్రాన్ని చుట్టి 2 ప్రమిదలలో పెట్టి దీపారాధన చేసి విష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి కోరుకుంటున్నారో వారికి ఉద్యోగాభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.